మా వేతనాలు 30% పెంచాలనేది దానికి వివిధ రకాలుగా ఛాంబర్లో చాలా రోజుల నుంచి చర్చల పేరుతో పిలుస్తున్నారు. ఆచరణ సాధ్యంగానే కండిషన్లు పెడుతున్నారు. దాని మీద సరే మీ కండిషన్లు ఒప్పుకోవాలంటే మాకు ఎంత పర్సెంటేజ్ పెంచుతారని చెప్పేసి మేము క్లారిటీగా ఉన్నా కానీ వారు ఆ క్లారిటీగా చెప్పకుండా మళ్ళా దాటవేత కార్యక్రమం చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంతిమంగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కార్మికులది 15 రోజుల నుంచి జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటి ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అని వారు ఈరోజు మా అందరినీ మా 72 మందిని 24 సంఘాల నుంచి 72 మందిని ఆహ్వానించడం జరిగింది. వారు ఈ 2 గంటల సేపు కూడా అసలు మీ కష్టాలు ఏంటి అని ప్రతి ఒక్క యూనియన్ నుంచి ప్రతి ఒక్క యూనియన్ సభ్యుల నుంచి వారి యొక్క వివరణ అంతా పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారు ఒకటే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అటు నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలి. మీ సమస్యలన్నిటికీ కూడా వెంటనే ఒక 2 రోజుల్లో మనం పరిష్కరించే విధంగా ఏ విధంగా అయితే మీకు న్యాయం జరుగుతుందని మమ్మల్ని అన్ని వారు వివరంగా అడిగిన పిదప మేము అంతా క్లారిటీగా చెప్పడం జరిగింది. సార్ ఇలా మాకు వేతనాల పెంపు విషయంలో మేము ఇప్పుడు క్లారిటీగా ఉన్నాము, కానీ మా మీద చాలా నిందలు వేస్తూ ఉన్నారు. మేము అడిగిన దాంట్లో న్యాయం ఉంది అని మేము వారికి పూర్తిగా వివరించడం జరిగింది. కానీ వారికి వివిధ రకాలుగా వారి సమస్యలు వారు చెప్పారు. నిర్మాతలు కానీ ఇంకా నిన్న మొన్న వచ్చిన వారందరూ కూడా మా సమస్యలు కూడా ఈరోజు చెప్పాం కాబట్టి వారు కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వారు కూడా సేమ్ కండిషన్ల గురించి పూర్తిగా మాట్లాడారు. మేము కూడా కండిషన్ల గురించి ఒక ఫ్లెక్సిబిలిటీగా ఎలా ఉండాలి ఏంటి అనేది క్లారిటీగా మాట్లాడాం. ఏదేమైనా మనందరం కూడా ఒక కుటుంబం, ఆ కుటుంబం అనేది మన ఛాంబర్ సమక్షంలో మేమందరం కూడా ఉన్నాం కాబట్టి మేము ఒక సయోధ్యగా వెళ్ళడానికి మాకు కూడా కొన్ని సూచనలు చేయమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము వీరశంకర్ గారు, అమ్మిరాజు గారు, అలెక్స్ గారు, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా మొత్తం కూడా ఏదేమైనా మా వర్కర్స్కి న్యాయం జరగాలి, అలాగే నిర్మాత బాగుండాలని మేము కూడా వారికి చెప్పడం జరిగింది. ఏదైనా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమస్యకి ఒక పరిష్కారం ఇక్కడ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. యాక్చువల్లీ మా సమస్య ఏదైతే ఉందో కండిషన్లు వాళ్ళు ఏదైతే 2 కండిషన్లు ఒప్పుకోవట్లేదు అని వారు అన్నారో ఆ 2 కండిషన్ల గురించి వాళ్ళు క్లారిటీగా మాకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఆ కండిషన్లు ఒప్పుకుంటే మాకు జరిగే అన్యాయం ఏంటని వారికి పూర్తిగా వివరించడం జరిగింది. సరే సండేల గురించి మేము ఆలోచిస్తామని కూడా చెప్పాము. సండే వాళ్ళు ఏదైతే అడిగారో 3 సండేలు మాకు కావాలి అని ఆ 3 సండేల్లో మేము కొన్ని వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అది కూడా మేము రేపు అంతిమంగా రేపు ఒక మీటింగ్ పెట్టుకున్నామండి. మేము వర్కర్స్ అందరం కూడా ఒక బహిరంగ సమావేశం లాగా పెట్టుకున్నాం. 24 యూనియన్ల సర్వసభ్య సమావేశం లాగా అందరం కూడా ఒక దగ్గర కలిసి ఈ కండిషన్ల గురించి వారందరూ కూడా మా సభ్యులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాము. కంపల్సరీ పెట్టుకోండి, పెట్టాలి కూడా, అందరికీ కూడా తెలియాలని కూడా వారు చెప్పారు. కాబట్టి ఏదైతే వాళ్ళు సండేలు అన్నారో సండేలకు మేము ఫ్లెక్సిబిలిటీ ఇస్తామని చెప్పాము. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా రేపు సభ్యులతో మాట్లాడి వచ్చిన తర్వాత చెప్తామని చెప్పాము. అలాగే 9-9 కాల్ షీట్ గురించి పూర్తిగా మాకు దానివల్ల ఎలా లాస్ అవుతుంది, ఎలా కొన్ని యూనియన్లకు బెనిఫిట్ అవుతుంది, అసలు బెనిఫిట్ కాని యూనియన్లు ఏంటి అనేది కూడా క్లారిటీగా మేము అంతిమంగా ఒకటే చెప్పాము. మాకు దానివల్ల ఎంత లాస్ అవుతాము, దానివల్ల ఏంటి, ఆ లాస్కు సంబంధించిన బెనిఫిట్ ఏంటి అని కూడా క్లారిటీగా వారికి వివరించడం జరిగింది. ఏదేమైనా మా కష్టాన్నంతా కూడా ఈరోజు చాలా కూలంకుషంగా 2 గంటల సేపు ప్రతి ఒక్క యూనియన్లో జరుగుతున్న సమస్యలు ఏంటి, మా మీద పడ్డ నిందలేంటి, మమ్మల్ని ఏ విధంగా కార్డుల విషయంలో కానీ ఇంకా వివిధ రకాల అంశాల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా వారు లేవనెత్తారు. ప్రతి దానికి కూడా మేము కూలంకుషంగా వారికి వివరించడం జరిగింది. అంతిమంగా రేపు పబ్లిక్ అందరికి చెప్పిన తర్వాత మరలా ఒక 5గురిని రమ్మని